హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసెల్ఫ్ మనీషా. సో, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలిసి అందరూ బానే ఉన్నారు అని అనుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో, మా పిల్లలకి రీసెంట్‌గా ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. సో, వాళ్ళు కష్టపడి ఎగ్జామ్స్ రాసారు గదా! సో, అందుకు ఇంకా సండే గదా అన్నట్టుగా మేము కూడా కొంచెం స్లోగా లేచామనమాట. సో, పిల్లలంతా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ పాలవి తాగేసి ఇంకా నేను వెంటనే కిచెన్‌లోకొచ్చేసాను. సో, నైటే నేను పెసరట్టు వేయాలి అన్నట్టుగా నైటే అంతా నానబెట్టేసాను. మార్నింగ్ లేచి బ్యాటర్ అంతా ప్రిపేర్ చేశాను. ఈ పెసరట్టు పైన కాంబినేషన్ టొమాటో చట్నీ అనమాట. చాలా బావుంటుంది. మా పిల్లలకు కూడా టొమాటో చట్నీ అంటే చాలా బాగా ఇష్టం వాళ్ళకి కూడా. సో, అందుకే నేను టొమాటో చట్నీ విత్ పెసరట్టు అనమాట మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి. సో, అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ కానీ, మంత్లీ వన్స్ కానీ అలాగా మనం ఈ పెసరట్టు అన్నవి వేసి పిల్లలకిస్తే చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా కొంచెం మంచిది కదా! సో, నేను ఈ పెసరట్టుతో పాటు ఘీ ఇస్తూ ఉంటాను. ఘీ అన్నది చాలా మటుకు నేను యూజ్ చేస్తూ ఉంటాను. పిల్లల బోన్స్‌కి కానీ మంచిది గదా! హెల్త్‌కి ఆరోగ్యంగా ఉంటారనేసి బోన్స్ అన్నవి చాలా స్ట్రెంగ్త్‌గా, టైట్‌గా ఉంటాయన్నమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఇంక నేను వెంటనే లంచ్ చేయడానికి కిచెన్‌లోకొచ్చేసాను. సో, ఈరోజు లంచ్ వచ్చేసి నేను సాంబార్ చేద్దాము అని అనుకుంటున్నాను. పప్పయితే అంతా అయిపోయింది. సో, ఈ కంటైనర్‌లో నేను ఫిల్ చేస్తూ ఉంటే అంతా కింద పడిపోయింది. సో, తప్పదు గదా! కింద పడినా, ఎక్కడ ఉన్నా తర్వాత ఆ మెస్ అంతా క్లీన్ చేయాలి. సో, అంతా ఎక్కడిదక్కడ క్లీన్ చేసేసి, అలాగే ఇంకా క్యారెట్స్ అవి ఇంకా వెజిటబుల్స్ ఏవైతే కావాలో సాంబార్‌కి అన్నీ కట్ చేసి పెడుతున్నాను. సో, క్యారెట్స్ అంటే చాలా బాగా ఇష్టం. తినాలి కూడా పిల్లల హెల్త్‌కి. సో, అందుకు నేను క్యారెట్స్ ఇంకా మునక్కాడలు కూడా ఉన్నాయి. సో, అవి కూడా వేస్తున్నాను సాంబార్‌లోకి. లేదంటే ఇంకా అవి మళ్ళీ పాడైపోతాయి అన్నట్టుగా. ఇంకా కిడ్స్ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా! సాంబార్ ఉంటే 2 టైమ్స్‌కి వస్తుంది అన్నట్టుగా. సో, అంతా వాష్ చేసేసి నేను సింపుల్ ప్లెయిన్ సాంబార్ కైండ్ ఆఫ్ పప్పుచారు అంటారు. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళంతా అలాగే పిలుస్తారు. సో, అలా పప్పుచారు చేస్తున్నాను నేను ఈరోజు. సాంబార్ ఏంటంటే రెండే ఓకే. బట్ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే సాంబార్‌లో సాంబార్ పౌడర్ ఇంకా అలాగా ఇంకా ఏవన్నా కొంచెం మసాలా వేస్తారు కానీ నేనేమి ఎయ్యను. ప్లెయిన్‌గానే పెడతాను. పిల్లలు ఎక్కువ స్పైసెస్ అవి తినరు కాబట్టి. సో, ఇదొచ్చేసి నిన్న సీఎంఆర్‌లో మాకు ఫ్రీగా వచ్చిన గిఫ్ట్ అనమాట బాయిలర్ ఇది. సో, మన అమ్మాయిలం అంతే గదా! ఏదైనా ఒక కొత్త ఐటెమ్ వచ్చిందంటే ఇంక దాన్ని యూజ్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో, అందుకు నేను నార్మల్‌గా అయితే కుక్కర్‌లో అన్నీ వేసి బాయిల్ చేసి పెట్టేదాన్ని. లేదంటే సెపరేట్‌గా అన్నా బాయిల్ చేసేదాన్ని. ఇంకా ఇదొచ్చింది గదా! ఎలాగో బాయిలరు. అందులో వేసి చూద్దాం అన్నట్టుగా ఇంకా మునక్కాయలు, తర్వాత క్యారెట్స్ అన్నీ వేసి అలాగా ప్లగ్ ఇన్ ఉందనమాట. ఎలక్ట్రికల్‌ది అది. సో, నేను ప్లగ్ చేసి పెట్టేసాను. వితిన్ 5-10 మినిట్స్‌లో అంతా చాలా బాగా కుక్ అయిపోయాయి. అసలు మునక్కాడలన్నవి తొందరగా కుక్ అవ్వవు. బట్ ఇందులో ఒక 10 మినిట్స్ పెట్టేసి అలాగా వదిలేసాను. ఇంకా నా సాంబార్ మిగతా ప్రాసెస్ అంతా అయిపోయేసరికి అవి బాయిల్ కూడా చాలా బాగా అయిపోయాయి. సో, నేను ప్లెయిన్‌గా ఇలా కుక్కర్‌లో పప్పేసి పెట్టేస్తాను. వెజిటబుల్స్ ఇలా సెపరేట్ చేస్తాను. ఒక్కొక్కసారి 2 కలిపి టైం లేదు అని అనుకున్నప్పుడు 2 కలిపి కూడా చేసేస్తాననమాట. ఇంకా బగారు వేయటానికి నేను కొంచెం ఆనియన్స్, తర్వాత మిర్చి ఇంకా అవన్నీ తీసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే చింతపండు. కొంచెం పులుపు ఉండాలి గదా! బావుంటుంది పుల్ల పుల్లగా సాంబారంటే. అందుకు నేను దాన్ని వాటర్‌లో వాష్ చేసి వాటర్ ఏసి పెడుతున్నాను. చింతపండు రసం కోసం. సో, అదండి. ఇంకేంటి సంగతులు మీవి? ఎలా పిల్లల దసరా హాలిడేస్ కదా! మీరెలా మేనేజ్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? సో, నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఈరోజు మార్నింగ్ నుంచి నేనింకా వెసల్స్ ఏం చేయలేదు. సో, అందుకే ఇంకా ఒకేసారి కుకింగ్ అంతా ఫినిష్ అయిపోయాక కంప్లీట్‌గా ఒకసారి మొత్తం క్లీన్ చేసేద్దాము అన్నట్టుగా ఎక్కడిదక్కడ పెట్టేసాను. దట్ టూ సాంబార్ అంటే ఇంకా మల్టిపుల్ ఐటెమ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. అందుకు ఇంకా నేనేం చేయలేదనమాట. సో, అదండి.
టొమాటోస్ కూడా నేను ప్యూరీ చేసి వేసేస్తాను. సాంబార్ కొంచెం థిక్‌గా వస్తుంది కాబట్టి. అలాగే టొమాటోస్ వేయొచ్చు పీసెస్ చేసి. అవి నోట్లోకొస్తాయి పిల్లలకి నచ్చదు. సో, అందుకు నేను ప్యూరీ చేసి ఏస్తాననమాట. కొంచెం ఘీ నేను ఎక్కువనే యూజ్ చేస్తాను. హెల్త్ కొంచెం పిల్లలకి బావుంటది అన్నట్టుగా. కొంచెం ఘీ, కొంచెం ఆయిల్ అనమాట. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. ఎలాగైతే మనం పప్పుకి తడగా వేస్తామో అలాగా. అన్నీ వేసేసి కొంచెం ఇవి బాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాతనే ఆ టేస్ట్ అన్నది చాలా బావుంటుంది ఆనియన్స్‌ది. సో, అందుకు నేను కొంచెం బాగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేస్తాననమాట. కొంతమంది అలాగా కూడా వేసేస్తారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే ఇలా కుక్ చేస్తాను. తర్వాత ఇంకా ఈ పప్పొచ్చేసి నేను మిక్సీలో పట్టేస్తానంతా ఒకసారి ప్యూరీ లాగా అయిపోతుంది. ఈజీ అనమాట. మనకి సింపుల్ ఒక 5, 10 మినిట్స్‌లో సాంబార్ అన్నది రెడీ అయిపోతుంది. ఇంకా పప్పు గుత్తితో అలా చేయొచ్చు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళలాగా. నేనిక్కడ సాంబార్ చేస్తున్నానని మా బాబొచ్చి కలుపుతూ ఉన్నాడు. హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో, ఇంకా అదంతా వేసేసాక చింతపండు రసం కూడా అలా తీసి, అందులో పల్పంతా పక్కన పెట్టేసి, దాన్ని జ్యూస్ ఏదైతే ఉందో అంతా దీంట్లో కలిపేసామనుకోండి, ఇంకా చాలా బావుంటుంది. ఇంకా ఇది నేను వెజిటబుల్స్ ఏవైతే బాయిల్ చేశానో అది కూడా కలిపేసి ఇందులో వేసేసాను. ఇంకా స్పైస్ ఇంకా మన ఇష్టం అనమాట. నేను ఆల్రెడీ చిల్లీస్ కూడా వేశాను. అందుకే కొంచెం ఒక 1 ½ స్పూన్ టు 2 స్పూన్స్ అలా వేశాను. మన పిల్లల ఇంట్రెస్ట్‌ని బట్టి. సో, అలాగా ఇంకా లాస్ట్ ఒక 5, 10 మినిట్స్ బాయిల్ అయిపోయింది. తీసి ఇంకా పక్కన పెట్టేసాను. ఇంకా కిచెన్ అంతా మెస్సీగా అయిపోయింది గదా! ఇంకా కిచెన్ మెస్ అంతా కొంచెం క్లీన్ చేసేస్తే ఇంకా అంతటితో నా వర్క్ అంతా ఫినిష్ అయిపోతుంది. సో, మార్నింగ్ కూడా నేనేం తుడవలేదు. ఇంకా ఇంకా సాంబార్ అంటే ఇంకా కొన్ని ఐటెమ్స్ ఎక్కువ వెజిటబుల్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇంక అన్ని ప్లాట్‌ఫార్మ్ పైన పెట్టేసి ఒకేసారి తీసి క్లీన్ చేసేద్దాం అన్నట్టుగా నేను ఇంకా అక్కడక్కడ పెట్టేశాను. సో, లంచ్‌కి ఆలు చేద్దాం అనుకున్నాను కానీ ఆలు ఇంట్లో ఫినిష్ అయిపోయి ఉండింది. సో, అందుకు ఇంకా ఆలు ఫ్రై చేయలేదు. ఈవినింగ్ అలా చేశాననమాట. ఇంకా ఈ వెసల్స్ అన్నీ ఎక్కడిదక్కడ తీసి వాష్ చేసి పెట్టేస్తే ఇంకా అయిపోతుంది నా వర్క్. ఇంకా ఈవినింగ్ దాకా ఫ్రీ అనమాట. సో, ఈవినింగ్ వచ్చేసి మేము రైస్, సాంబార్, ఆలు ఫ్రై తిన్నామనమాట. ఆలు ఫ్రై చాలా బాగా ఉండిందనమాట. ఈ వీక్ మొత్తం ఆలూనే చేస్తూ ఉన్నామనమాట. ఎందుకో అలాగా. ఇంకా వెజిటబుల్స్ ఉన్నా కూడా కొంచెం ఇంట్లో ఆలు ఫేవరెట్ అనమాట నాకు, పిల్లలకి. సో, పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్‌గా తింటారు. సో, మొన్న బగారా రైస్, ఆలు కర్రీ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఆలు ఫ్యామిలీ అనమాట మాది. కైండ్ ఆఫ్. అలా ఏం లేదండి. అన్ని వెజిటబుల్స్ తింటాము. ఇంకా ఈరోజు వెజ్ వెజిల్స్ అన్నీ ఫినిష్ చేసేసి ఆఫ్టర్‌నూన్ కాస్త రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ నార్మల్‌గా ఇంకా ప్రతి ఒక్కరికి ఎలాగైతే జరుగుతుందో అలా జరిగింది. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి సపోర్ట్ చేయండి. మీకేదైనా చెప్పాలి అని అనుకుంటే నాకు కామెంట్స్ చేయండి. సో, ఇంకా మీరు నా దగ్గర నుంచి ఏదైనా వీడియో మీకు నచ్చింది, ఈ వీడియోస్ చేయండి అని మీరు ఎవరైనా సజెస్ట్ చేశా కూడా నేను ఆ వీడియోస్ అన్నవి తీయటానికి ట్రై చేస్తానండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ చెప్పండి నాకు. సో, యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై. సీ యూ లేటర్.